అంటే బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే పోతే ఏవైతుందనంటే ఫస్ట్ ఇప్పుడు మనం జనరల్గా డిస్కౌంట్లు అడుగుతుంటారు కదా, బ్రాండ్ కంపెనీస్కి వెళ్ళి మనం డిస్కౌంట్లు అడుగుతామా? మనది ఫిక్స్ అయిపోయింది. జనరల్ దగ్గరికి వెళ్ళేసి మనం డిస్కౌంట్లు అడుగుతాం. అంటే బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుంటే జనాలు ఫస్ట్ డిస్కౌంట్ అనేది మనకి అడగారు. ఓకే, సో బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తే రేపటి రోజున మీ రెవెన్యూ ప్రోగ్రెస్ అవుతుంది. బ్రాండ్ క్రియేట్ చేస్తే మీ టీం కూడా ఇన్స్పైర్ అవుతారు. జనరల్గా టీమ్ జనరల్ కంపెనీలు చేయడానికి ఇష్టపడతారు, ఒక మంచి కార్పొరేట్ కల్చర్తో కూడుకున్న కంపెనీలు ఇష్టపడతారు. డెఫినెట్లీ నేను ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాను గొప్పగా చెప్పుకుంటాను, ఎందుకంటే అలా చేస్తుంటే వీళ్ళ వాల్యూ కూడా పెరుగుతుంది. అంత పెద్ద కంపెనీ చేస్తున్నావు గ్రేట్ అని అంటారు కదా. సో దట్ ఈస్ బ్రాండ్. ఓకే, సో అందుకోసమే కంపెనీ అనేది ఎప్పుడైతే బిజినెస్ ఓనర్ కంపెనీ బ్రాండ్ క్రియేట్ చేయడం పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, రాదర్ దెన్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ అవి ఇవి చేసి ఇది చేయాలి. బిజినెస్ ఓనర్ నెట్వర్కింగ్ చేయాలి, కంపెనీ యొక్క బ్రాండ్ బిల్డ్ చేయాలి, దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని జనాల లోపలికి తీసుకెళ్ళాలి. అది కూడా జనాల లోపలికి తీసుకెళ్తున్నప్పుడు జనాలు ఏమనుకుంటున్నారో కూడా ఆలోచించాలి. మనం కూర్చొని మనదే మంచి క్రియేట్ చేస్తాం, అందరు మన గురించి మంచి మాట్లాడుకుంటారు, మనం అనుకుని ఫీల్ అయితే అది కాదు. నెక్స్ట్ స్టెప్ కూడా మనమే ఆలోచించాలి. జనాలు ఏమనుకుంటున్నారు అనేది కూడా గ్రౌండ్ వర్క్ చేయాలి. నేను ఇందాక అన్నా కదా, 10 మంది రూమ్ లో ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే మీ బ్రాండ్ అని. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి కదా.